14 ఇది ప్రారంభం అవుతే 15 నుంచి లెక్క ఏంటి? 6 దినాలు, 15, 16, 17, 18, 19, 20, 20వ తేదీ వరకు. అంటే 6 దినాలు. ఎన్ని దినాలు? 6 దినాలు నువ్వు ఏంటంటే నువ్వు పని చేయాలి. ఈ 6 దినాలు కూడా నువ్వు ఏం చేయాలంటే పొంగని రొట్లు తినాలి. దేవునికి స్తోత్రం. 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు చూడండి ఈ పొంగని రొట్టెలు వాటినే తినాలి. అంటే 5వది ఏమిటంటే పొంగని రొట్టెలు. ఇంకో మాట చెప్పనా, పస్కా పండుగ పేరు ఇంకో పేరు ఉంది, పొంగని రొట్టెల పండుగ అని కూడా పేరు ఉంది. బాబు ఈ పండుగలు కూడా ఏంటండి బాబు, మాకేంటంటే క్రిస్మస్ పండుగ అండి, ఈస్టర్ పండుగ అండి, గుడ్ ఫ్రైడే, ఈ పండుగలండి మనం నేర్చుకుందాం. వీళ్ళు ఈ 7 దినాలు కూడా ఏవి తినాలి అంటే పొంగని రొట్టెలే తినాల. అంటే పొంగని రొట్టెలు అంటే అర్థం ఏంటి? చూడండి 7 దినాలు కూడా పొంగని రొట్టెలే తినాలి. ఏది పడితే అది తినకూడదు అబ్బాయి. ఎలా పడితే అలా తినడానికి లేదు, దొరికింది కదని వేసేయడానికి లేదు. పొంగని రొట్టెలు అంటే అవి 7 దినాలు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, వారు 7 దినములు కూడా 15వ దినము మొదలుకొని వీరు 7 దినాలు కూడా ఈ పొంగని రొట్లు తినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా అందరూ. 7 దినాలు ప్రియులారా ఈ పొంగని రొట్లు తినాలి. ఇంకో విషయం చెప్తాను వినండి. ఇప్పుడు ఈ పొంగని రొట్లు తిన్నప్పుడు వీళ్ళు వధిస్తారు కదా, ఏది ఆ నిర్దోషమైన గొర్రె పిల్లను కానీ కుటుంబానికి ఎక్కువైన ఎడల. ఒకసారి మనం ఇందాక చదివి ఉందాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వాక్యం నుంచి మనం చదువుదాం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాని మీద ఉంచవలను. తర్వాత ఇశ్రాయేలు సమాజం వారు అందరూ తమ తమ కూటాలలో ఓకే చూడండి 8వ వచనంకి వచ్చారు. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసము పొంగని రొట్లు తినవలెను, చేదు కూరలతోనే దానిని తినాలి. హల్లెలూయా. ఈ పొంగని రొట్లు ఎలా తినాలంట? చేదు కూరతో తినాలంట. క్రిస్మస్కి కాకరకాయ కూర వేసి పెడితే ఎలా ఉంటుంది? ఉపవాస కూటాలకి కాకరకాయ కూర వేసి పెడితే ఎలా ఉంటుంది? మొహం ముత్తేసరి వెళ్ళిపోద్ది. ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాం, చికెన్ ఇయ్యాలిగా. కాకరకాయ అంటే మొహం అలాగ అయిపోయిందేంటి? కాకరకాయ ఎలాగుంటుంది చెప్పండి అమ్మా. అది ఎంత ఆరోగ్యం కదా. మరి ఒకసారి ట్రై చేద్దాం. మరి చూడండి ఈ పొంగని రొట్టెలు అంటే చేదు కూర వేసుకొని తినాలంట. అయ్యో మాకు కుదరదండి, చేదు కాకరకాయ వస్తుంది బాబే, కాకరాయ కుదరదు, చేదుతో తినాలంతే. అబ్బాయి నేను తినండి, నా ఆరోగ్యాన్ని పడకపోతే నీకు ఎండిపోతాం. మరి ఏ రక్తం మరి ఇంకోటి తినడానికి లేదమ్మా. నియమం అంటే నియమమే, ఏ రక్తం అంటే వాళ్ళు ఎలాగ తింటారు అంటే ఒకసారి మనం చూస్తే ఏమండి 12వ అధ్యాయంలో ఇందాక మనం ఆల్టర్నేట్గా చదివాం 11వ వచనంలో వారు దానిని తినవలసిన విధం. ఈ పొంగని రొట్టెలు తినటానికి కూడా ఒక విధం ఉందండి. ఆ విధం చూస్తే నడుము కట్టుకుని, చెప్పులు తొడుక్కొని, కర్రలు చేత పట్టుకుని త్వరపడుతూ తినాలని దేవుడు వారికి ఏం చేస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎలా పడతారో తినేట కుదరదు. అంటే వారు ఎలా తినాలో కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? నడుముకు కట్టుకుని, చెప్పులు తొడుగుకుని, కర్ర చేత పట్టుకుని త్వరపడి దానిని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. చూసారా? ఇప్పుడు దేవుడు ఏ విధంగా తినాలో అని రాశాడు కదా. ఇప్పుడు వరకు ఎన్ని పాయింట్లు చెప్పాను? 5, 6 చెప్పానా? 6వదిగా మనం చూసినప్పుడు ఇప్పుడు
లేవియాకాండానికి వచ్చి లేవియాకాండము 23వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. 8వ వాక్యం, మీరు 7 దినాలు యెహోవాకు హోమార్పణ చేయాలి. అమ్మా, ఏం అర్పణ అండి? 7 రోజులు యెహోవాకు ఆరోదిగా హోమార్పణ. హోమార్పణ, హోమం అంటే తెలుసు కదా, చెప్పండి, అందులో నుంచి వచ్చాం కదా. మనం చెయ్యాలి. దాన్ని ఎలా చేయాలి అంటే దీనికి ప్రతి దానికి కూడా ఒక సిస్టమేటిక్గా దేవుడు చెప్పాడు. ఆ హోమార్పణ చేసినప్పుడు 7వ దినాన్న పరిశుద్ధ సంఘంగా కూడాలి. అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని కూడా చెయ్యకూడదు. అంటే 7 రోజులు యెహోవాకు ఏం చేయాలి? హోమార్పణ చేస్తారు. అర్పణం అంటే తమ జీవితాన్ని సమస్తాన్ని దేవునికి వారు అర్పణగా. ఓ మాట చెప్పన, వాళ్ళు అర్పణ ఇవ్వడానికి మనమైతే తెగ ఆలోచించేస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు మేలు చేశాడని దశం భాగం కూడా మనం అర్పణ. ఇప్పుడు ఇశ్రాయేలీలంతా అలాగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు హోమార్పణ చేస్తున్నారు. హోమము అంటే తెలుసుగా మనకి. ఏమండి, ఇప్పుడు వీరు యెహోవాకు హోమార్పణ చేయాలి. ఒకసారి సంఖ్యాకాండంలో కూడా మనం చూద్దామండి. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. అట్లే 7 దినములో ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహన బలియు దాని ప్రాణార్పణముగా గాక దానిని అర్పించాలి. చూసారా, ఎన్ని దినాలే అంటే 7 దినాలు ఈమె హోమార్పణ చేయాలి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా వీళ్ళు చేస్తారు. సో నేను ఇంకో మాట చెప్పి నేను మీకు క్లియరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే మనం పస్కా చెయ్యాలా అక్కర్లేదు అనేది కూడా నేను మీకు క్లియరెన్స్ ఇవ్వబోతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. అయితే ఇందులో చివరిది 7వది ఏంటంటే, చివరి దినాన్న అంటే 7వ దినాన్న వీళ్ళు ఎలాగ ఉండాలి అంటే పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఇందాక మనం చదువుకున్నాం. ఇందులో సిస్టమేటిక్ ఏంటంటే చివరి దినం ఎలాగండి? పరిశుద్ధంగా. ఎలా చెప్పండి? పరిశుద్ధంగా కూడుకోవాలి. ఆ పరిశుద్ధంగా కూడుకునేటప్పుడు జీవనోపాధి అయినా ఏ పని వారు చేయకూడదు. ఈ విధంగా వీళ్ళు పస్కా పండుగను ఆచరిస్తున్నారు. ఇప్పుడు షూట్గా నేను వచ్చేస్తున్నాను. అది ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో రాయబడింది కదండి. అసలైన విషయానికి వస్తున్నాను. క్రొత్త నిబంధనలో ఉన్నాము కదా, దీనిని మనం పాటించాలా పాటించకూడదా? ఇశ్రాయేలీయులు చేసినట్లుగా మనం చేయకూడదా? చెయ్యాలా వద్దా? అందుకేనండి బాబు, ఏచి బాబు పాత నిబంధన గ్రంథంతా కొట్టేసాడండి బాబు. మనం ఇప్పుడు చేసేదేంటి? మాట్లాడండి. కొత్త నిబంధన ఈజీ అనుకుంటున్నాం, కొత్త నిబంధన చాలా కష్టం. ఇప్పుడు వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు ఒక మాట అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. అను వాటి విషయంలో నేను ఇవి చాలా స్పష్టమైన మాట. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. గమనించండి. ఇంకో మాట కూడా మనం చదవాలి. ఈ విధంగా ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తే ధర్మశాస్త్రం అనేది రాబోచున్న మేలుల ఛాయే గాని ఆ వస్తువులు నిజ స్వరూపము గలది కాదు గనుక చూడండి, ఆ యాజకుడు ఏటేటా ఇప్పుడు అంటే ఈ పండగ రాబోయే ఛాయ. దాని నిజస్వరూపం ఏమిటి అంటే క్రీస్తు అన్నాడు కదా.
క్రీస్తు అన్న మాట అంటే అర్థం ఏంటి? ఈ పండగ క్రీస్తు జీవితంలో జరిగిన సంగతితో మనము ముడిపెడితేనే మనకు కావలసిన క్లారిటీ వస్తుంది క్రీస్తు జీవితానికి. ఎందుకంటే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మొదట 5:7 ఏమన్నారండి? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడింది. అంటే మీకు క్లియరెన్స్ ఇస్తున్నాను, ఇది ఛాయ, కానీ దాని నిజ స్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. మీరు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట మీరు వినాలి. ఇక్కడ నేను ఏదో కల్పిస్తున్నానని మీరు అనుకోవద్దు. బైబిలులో రాయబడిన ప్రకారమే మనం చూద్దాం. పాత నిబంధన ఛాయ అయితే, కొత్త నిబంధన క్రీస్తు దానికి నిజ స్వరూపం. మీరు అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మీరు పులిపిండి లేని వారే గనక కొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని మీరు ఏం చేయాలి? తీసి పారేయండి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు, అంటే క్రీస్తు యేసే మనము ఆచరించవలసిన పస్కా అన్నమాట. హల్లెలూయా. క్రీస్తు యేసే మనం ఆచరించవలసిన పస్కా. అయితే యేసుక్రీస్తు వారు కూడా ఈ పండుగ ఆచరించారు కదా. ఇందాక చెప్పాను కదా, మరి యేసు ప్రభు వారు ఆచరించారు కదండి. నిజమే, మనము కూడా ఆచరించాలనేది అనేవారు లేకపోలేదు. అయితే యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించేంత వరకు ఆయన ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. అందుకే ఆయన అన్నారు, ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను తప్పిపోదు, ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. లోకాసు వార్త 16వ అధ్యాయం 17వ వాక్యమును ఒకసారి మనం చదువుదాం. ధర్మశాస్త్రములో పొల్లైనను, చూడండి ఏమన్నారు ఆయన, ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోదని చెప్పి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. పౌలు కూడా ఈ విధంగా చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయచేసి 5వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. దేవుడు తన కుమారుని పంపెను, చూడండి, విమోచించుటకే ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇప్పుడు నేను ఇచ్చే క్లారిటీ, మనము పస్కా పండుగ చెయ్యాలా వద్దా అనంటే నేను అంటాను, క్రీస్తే మన కొరకు పస్కా పశువుగా ఏం చేయబడ్డాడు చెప్పండి? వధించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఈ పస్కా క్రీస్తు ప్రభుల వారికి మీరు అడగొచ్చు, ఎలా అప్లై అవుతుందండి? క్రీస్తు ప్రభు వారికి ఎలాగ మీరు చేస్తారండి? కొంచెం డిప్లొమాటిక్గా ఉండొచ్చు, కానీ కొంచెం అర్థం చేసుకుందాం. ఇందాక మనం చూసినప్పుడు పస్కా కోసం మొదటి నెల 14వ తారీఖు ఒక నిర్దోషమైన మేకను తీసుకోవాలి. తీసుకున్న వారు గమనించండి. అలాగే యేసు ప్రభు వారు కూడా చివరిసారిగా జయప్రవేశం, ఏ రోజున జయప్రవేశం చేశారు కదా, ఆ రోజు ఖర్జూరు మట్లట్టుకుని దారి పొడుగా పొడిచి, ఏమన్నా ఆయనలో ఏ పాపం లేదు కానీ ఫామ్స్ అంటే మట్లాదివారం అర్థమవుతుందండి. మట్లాదివారం ఇప్పుడు 14వ దినాన్న గొర్రెపిల్లను వధించారు. యేసుప్రభు వారు కూడా ఖచ్చితంగా పస్కా రోజునే ఆయన ఏమయ్యాడు? సిలువ మీద బలయ్యాడు. అర్థమవుతుందండి. ఆయన అప్పగింపబడిన రాత్రి సాయంకాలం 6 తర్వాత రోజు ఆరంభమైంది. 14వ తారీఖు ఉదయం 9 గంటలకు ఆయన సిలువ ఎక్కారు. మధ్యాహ్నం 3 గంటలకి ప్రాణం విడిచాడు. 3 గంటల సమయంలో ఇశ్రాయేలు చివ బలిచ్చేవారు. పస్కా పశువు కూడా అప్పుడే ఇచ్చేవారట. పస్కా పశువు కూడా కరెక్ట్గా ఏ టైము యేసు ప్రభువారిని సిలువ మీద ఏ టయాన్ని వధించారో అదే టైంలో
పస్కా పశువును కూడా ఇశ్రాయేలీలు వధించేవారు. అయితే నా ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ పస్కా పశువు వధించిన తర్వాత ఈ గొర్రెపిల్ల యొక్క రక్తం ఉంది చూసారో, అది 2 నిలప కమ్ములకు అడ్డ కమ్ములకు రాస్తే సంహారకుడు దాన్ని ఏమవుతాడు, దాటిపోతాడు. ఇప్పుడు గుర్తేంటి, 2 నిలప కమ్ములు అంటే సిలువ ఆకారం, అంటే ప్లస్ ఆకారం, అంటే సిలువు గుర్తు. అంటే దీని అర్థం ఏంటంటే సిలువలో కార్చిన ప్రతి ఒక్క రక్తం, అంటే ఆయన కార్చిన రక్తము సర్వమానవాళి యొక్క పాపములను విమోచించడమే కాదు, రాబోతు ఉగ్రత నుంచి మరణము నుంచి కూడా తప్పించింది. ఇదే మాట పౌలు గారు ఖచ్చితంగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అన్నారు. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం నుంచి చదువుదాం. అయితే ఎట్లనగా దేవుడు మన ఎల్ల తన ప్రేమను వెల్లడి చేసెను, మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా ఉగ్రత నుండి ఏమవుతున్నాం, రక్షించబడుతున్నాం. ఆ పస్కా పశువు బోధించిన రక్తము గుమ్మాలకి ఉంటే, యక్షాకారంలో ఉంటే సంహారకుడు దాటిపోతుండే, పస్కా పశువుగా వధించబడిన యేసు క్రీస్తు యొక్క రక్తమే ఏం చేసిందో తెలుసండి, సర్వలోకములో ఉన్న మానవాళిని అందరినీ పాపము నుంచి విడిపించి ఉగ్రత నుంచి మరంతా ప్రభువు తప్పించి, అంతే కదండి, ఉగ్రత నుంచి తప్పించడం అంటే అర్థమవుతుందా? పోలికి చెప్తున్నాను. నిజంగా ఆ రక్తమే లేకపోతే మనం 2వ మరణంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆనాడు సంహారక దూత గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చూసి ఆ ద్వారాన్ని ఇశ్రాయేలును దాటిపోయినట్లుగా యేసు క్రీస్తు యొక్క నిర్దోషమైన రక్తమే పాప మరణ శిక్ష నుంచి మనల్ని దాటిపోయేట్టుగా చేసింది. ఇంకా మనం చూసినప్పుడు వారు వధించిన దానిని ఆ రోజు రాత్రి ఏంటంటే ఆ పొంగని రొట్టెలతోటి చేదు కూరతో తినాలన్నారు కదా. ఇప్పుడు ఆయన కలవరిశీల్లో ఏంది, చేదు చెరకను, అర్థమవుతుందా, చేదు చెరకను తాగాడు కదా. యేసుక్రీస్తు గారు మరణం తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీలు బానిసత్వం నుంచి విడపడి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా పాపం నుంచి విడిపించబడి మనం ఏమయ్యాం, రక్షించబడ్డాం. ఇప్పుడు పస్కా పశువుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ దినము కూడా ఏ రోజు అంటే ఆ పస్కా రోజునే జరిగిందని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, యేసు ప్రభువారు కూడా పస్కాను ఆచరించారు కదా, మనం ఆచరిస్తే తప్పేమిటి అని అంటే నేను ఇంకొక క్లారిటీ ఇస్తాను. అదేంటంటే, యేసు ప్రభువారు సిలువుకు అప్పగించక ముందు ఆయన పస్కాను ఆచరించడానికి ఒక గదిలో వారు సిద్ధపరిచారు. శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టి అక్కడ కొంచెం టెంట్ సెట్ చేసి, అంటే అప్పుడు వరకు జరిగిన క్రమాన్ని మార్చారు. ఇప్పుడు ఎలాగంటే వాళ్ళందరూ కూర్చున్నారండి, ఆ గదిలో పస్కాను ఆచరించడానికి కూర్చున్నప్పుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన విధంగా కదా అక్కడ మార్చాడు. ఏమిటనంటే గొర్రె లేదు అక్కడ, అబ్బాయి మాంసం లేదు, ఏమన్నాడు, ఒక రొట్టె ఎత్తుకున్నాడు. చెప్పండి, ఇదే నా శరీరం. మీరు ఇందాక కాకరకాయలంటే మొహం ఎలా పెట్టారో వాళ్ళకు కూడా అలాగే అయిపోయింది. అంతే కదా మరి. పస్కా అంటే మాంసం ముక్క, ఏడ్చ రక్తం వేచి ఉండాలంటే అబ్బాయి ఆయన ఒక రొట్టె ఎత్తుకుని ఇదే నా శరీరం అన్నాడు. అన్నాడా లేదా? ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, ఏదైనా తప్పదు. మరి రక్తానికి బదులుగా అక్కడ ఏంటి, ద్రాక్షారసం చూపించి ఇదే నా రక్తం అని ఆయన పరిచయం చేశాడు. అంటే ఈ రొట్టె ఆయన శరీరము, ఈ ద్రాక్షారసమే ఆయన రక్తము. మరి ఇక్కడ అడచయ్యా గొర్రెండి అని లోకపాములు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల ఆయనే కదా. అర్థమైందా మీకు? లోకపాములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయనే కదా. ఇప్పుడు కొంచెం మార్చాడు ఈ మాట. మరలా
ఈ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఇందాక మనం చదివాం, రాబోచున్న ఛాయే కానీ నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. ఈ ఛాయ అనేది గొర్రెపిల్ల, నిజ స్వరూపం అనేది క్రీస్తు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఈ పస్కా పశువుగా క్రీస్తే మన కొరకు ఈ లోకములోనికి వచ్చి ఆయన బలయ్యాడు కదా. మరి చూడండి, మరి ఇంకా మనం గమనిస్తే నిర్గమకాండం 12:26 మనం చూసినప్పుడు, మీరు స్వాధీనపరుచుకుని పోయే మీ దేశంలో ఈ పండగ ఆచరించవలెను, మీ కుమారులు 12:26 అడిగినప్పుడు చాలండి 20 చూడండి, వారు స్వాధీన పండుగను ఆచరించే మీ కుమారులు ఆచరించిన ఆచారం ఏమిటని అడిగినప్పుడు, ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానము నాశనము చేసి ఇశ్రాయేలీలు కాచినప్పుడు వీళ్ళు దానిని జ్ఞాపకము చేసుకోవడానికి ఈ పస్కా ఆచరిస్తున్నారని చెప్పాలి. కానీ ఈ పస్కాలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుతున్న మాట ఏమిటి అని అంటే, ఒకసారి మనం లూకాసు వార్త 22వ అధ్యాయం 18 నుంచి మనం ఒకసారి మనం చదవాలి. 22:18 నుంచి. చూడండి, మీరు పస్కా ఎందుకంటున్నానంటే మీరు గమనించండి. 14 నుంచి చూస్తే చూడండి, 15 అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి ఆశపడితిరి. చూడండి, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని చెప్పి, చూడండి, ఆయన ఒక గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకోండి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఇక్కడ చూడండి, పిమ్మట ఆయన ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని నేను చెప్పాను. అక్కడేమో ఇశ్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు చేసిన కార్యాన్ని వాళ్ళు జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఏంటని? దేవుడు వారు ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించడానికి జ్ఞాపకము చేసుకుంటూ పస్కాను ఆచరిస్తుంటే, ఇక్కడ మన పాపముల నుండి క్రీస్తు మనలను విడిపించాడు అని జ్ఞాపకము చేసుకున్నది. అందుకే నేను అంటాను, అది ఆయన శరీరం అని జ్ఞాపకం చేసుకోండి, అది ఆయన రక్తమని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. పాత నిబంధనలో వాళ్ళు అలా చేశారు, దాని పోలికగా మీకు చెప్పాను. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి నేను చెప్పేది ఏమిటంటే, ఆయన ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన సున్నైన తప్పిపోదని యేసుప్రభువు వారు సిలువలో ఉన్నట్టు చివరి మాట ఆయన దప్పికొనుచున్నానందు కూడా ఆయన అంటే ప్రతీది కూడా లేఖనాలు నెరవేర్పే జరిగింది. ఎందుకంటే యేసుప్రభువు వారే లోక పాపములు మూసుకునే దేవుని గొర్రెపిల్లగా వచ్చి తన జీవితంలో ఆయనే పస్కా పశువుగా దాన్ని చేసి, ఇప్పుడు మనం దానిని అక్షరార్థంగా కాదు ఆత్మీయంగా ఎలాగ ఆచరించాలో యేసే చెప్పాడేంటి? శరీరం ఆయన రొట్టె, ద్రాక్షారసం ఆయన రక్తం, దీన్ని మీరు తీసుకోండి, మీరు దీనిని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ కూడా దేవాది దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దైవజనురాలు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు. రాత్రి ప్రభా నీ దాసులో నిలువ పెట్టుకుని ప్రభా నీ వాక్యము ద్వారా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా పస్కా గురించి ప్రభా వివరణ అయ్యా మీరు మాకు అనుగ్రహించి నేర్పించినందుకు వందనాలు ప్రభా. అయ్యా నాయన పాత నిబంధన కాలములో తండ్రి ఇశ్రాయేలీలను
ఐగుప్తు దాస్యము నుండి విడిపించి ప్రభువా పస్కా బలిని వారు ఆచరించారు ప్రభువా, నీకు వందనాలు అయ్యా. మరి నాయనా నీకు స్తోత్రములు తండ్రి. దాన్ని ఎలా ఆచరించాలో, పరిశుద్ధ సంఘముగా ఎలా కూడుకోవాలో నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఏమి చేయాలో ఏమి చేయకూడదో ప్రభువా అయ్యా నాయన సమస్తము కూడా ప్రభువా నాయనా నీ లేఖనాల ద్వారా వారికి తెలియజేసావు తండ్రి. అయ్యా పరిశుద్ధ దినముగా సంఘముగా కూడుకోవాలని ప్రభువా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ఎలాగ ఆచరించాలో ప్రభువా అయ్యా పొంగని రొట్టెలతో నాయనా వారు భుజించాలని ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. నూతన నిబంధనలోనికి వచ్చేటప్పటికి ప్రభువా యేసయ్యా నీకు వందనాలు. మా కొరకే నీవు పస్కా బలిగా నాయన బలి పశువుగా ప్రభువా నీవు మారావని ప్రభువా మా కొరకు అప్పగించబడ్డావని నాయన కాలం పరిపూర్ణమైనప్పుడు కుమారుడుగా మీరు అనుగ్రహించబడ్డారని అయ్యా ధర్మశాస్త్రం ఒక పొల్లైన ఒక అక్షరమైన పోకుండా నాయన ధర్మశాస్త్రానికి లోబడి వాటిని నెరవేర్చావని ప్రభువా నీ వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు అయ్యా. నాయన నీ శరీరమే మాకు రొట్టెగా చేసి అయ్యా నీ రక్తమే ప్రభువా నీకు స్తోత్రాలు మాకు ద్రాక్షారసముగా చేసి ప్రభువా అయ్యా నాయన మా పాపపు దాస్యము నుండి మమ్మలను విడిపించడానికి అయ్యా నాయన పస్కా బలిగా నాయన బలి పశువుగా నువ్వు మారావు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇశ్రాయేలీల ప్రజలను ప్రభువా ఐగుప్తు దాస్యము నుండి విడిపించావు నాయన. అయ్యా ఏ గుమ్మం మీద ప్రభువా నీ యొక్క రక్తము ప్రోక్షించబడిందో ఆ నిలువ కమ్మి మీద అడ్డ కమ్మి మీద నీ పరిశుద్ధ రక్తము ప్రోక్షించబడిందో, వధించబడిన నా ప్రభువా అక్కడ రక్తము ప్రోక్షించబడిందో సంహారము నుండి ఆ కుటుంబాలను నాయనా నా తండ్రిని విడిపించి రక్షించావు ప్రభువా నీకు వందనాలు. అలాగే నాయనా నీకు స్తోత్రములు తండ్రి. ఎవరైతే మారు మనసు పొంది ప్రభువా అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు రక్షించబడతారో ప్రభువా వారిని ప్రభువా సంహారము నుండి నీవు విడిపించు నాయనా. అయ్యా పాపపు దాస్యము నుండి విడిపించు తండ్రి నీకు వందనాలు. నీ రాజ్యానికి నాయన వారసులుగా నిజమైన వారసులుగా ప్రభువా నీ యొక్క బలి ద్వారా మీరు మాకు అనుగ్రహించినందులకే వందనాలు ప్రభువా. అయ్యా ఇంత గొప్ప నాయనా నా తండ్రి పస్కా బలిగా నాయనా నీవు మా కొరకు మారావు ప్రభువా నీకు స్తోత్రాలు. నిన్ను నీవే మా కొరకు అప్పగించుకున్నావు నాయనా. వదకు తేబడిన గొర్రె పిల్లవలే నాయనా మీరు మా కొరకు వధించబడ్డారు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా మమ్ములను వారసులుగా చేయటానికి ప్రభువా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ శరీరాన్ని తింటున్న మేము ప్రభువా నీ రక్తాన్ని తీసుకుంటున్న మేము ప్రభువా అయ్యా ప్రతి క్షణము నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి విత్తబడి మాటలు ప్రభువా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. దైవాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి ప్రభువా వాటిని ప్రభువా మేము నేర్చుకుని వాటిని అనుసరించి ప్రభువా నీలో ముందుకు కొనసాగటానికి నీ కృప దయచేయండి. విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి పాలింపచేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ పేరు పేరున్న దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినకును వాక్యముని బిడ్డలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ 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 ఆమేన్.